హాయ్ అండి. అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు జ్ఞానాన్ని తీసుకునే ముందు చక్కగా అందరూ ముందుగా ధ్యానానికి సిద్ధమవ్వవలసిందిగా కోరుచున్నాను. ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనములో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను క్రాస్ చేసుకోండి. మీ రెండు కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. వెన్నుపూస నిటారుగా ఉంచండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సో ఇప్పుడు అందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు కదా. ఈ క్షణం సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా అందరూ ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 81వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పతనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాత్ పంత్ ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయ సూచిక నిచ్చునట్లు వాగ్దానము చేసెను, కానీ అది హేమాత్ పంత్ కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క భక్తుడగు బివి దేవ్ టానా వాసి ఉద్యోగమును విరమించుకొనిన మమల్తాదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దానినే తుది పలుకులుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసినట్లు కనపడలేదు. అచటచట చేతి వ్రాతను పోల్చుకొనుట కూడా కష్టముగా నుండెను. కానీ అదంతయు నున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రమమును పొందెదము. వారు జీవ జంతువులయందును జీవము లేని వస్తువులయందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలగుగా గలవాని అన్నింటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవ మానాలు లేవు. వారికి ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తి యందు ఉంచుకొని వారు శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందుటట్లు చేసెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కోరికలు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటు ఇటు సంచారము చేయకుండుగాక. నీవు తప్ప మరేమియో కోరుకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుకాక. దీనిని ప్రతి నిత్యము పారాయణము చేసెదము కాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవు కాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణము చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పెదము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపు. నీవిట్లు చేసినచో నీకుండే ముప్పటేల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణము చేయుచున్నచో నీ పాపములన్నీ నశించును.
జనన మరణములచే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి లీలలను చదువుము. వాని నెల్లప్పుడూ జ్ఞప్తియందు ఉంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలలోని సముద్రములో సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో నతడు తాను అను దానిని పోగొట్టుకొని నదీ సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగృత, స్వప్న, సుష్యావస్థలలో ఏదైనను ఒక్క అవస్థలలో వారి యందు లీనమైనచో సంసార బంధనము నుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణము చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలు అన్నీయూ నశించగలవు. దీనిని పారాయణము చేసి ధనమును కోరినచో ధనము పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధి అగును. వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ రెండూనూ లేనిచో నెట్టి అనుభవము కలుగదు. దానిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును, పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, దానము, ఐశ్వర్యములను ఒసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది అపరిమిత ఆనందమును కలగచేయును. ఎవరు హృదయము యందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణము చెయ్యవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మజన్మముల వరకు మదిలో నుంచుకొనుము. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణము చెయ్యవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారిల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సు నందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణము చేసితిరో వారిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలగచేసి మీ సేవ చేయించి మీకుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను. ఒంటరులు సహాయము చేసుకొని సుఖపడవలెను. ఈ గ్రంథమును సర్వ శక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును
చూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదముల యందు పొందెదరు కాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రముల యందు నిలిచిపోవును కాక. వారు శ్రీ సాయిని సర్వ జీవముల యందు చూచెదరు కాక. తదాస్తు తదాస్తు తదాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. ఈరోజుతో చక్కగా అద్భుతంగా స్వాధ్యాయంలో భాగంగా సాయి సచ్చరిత్ర యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాం. మరి సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు చక్కగా ఆఖరి క్షణం ధ్యానం కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం ఆఖరి క్షణం ధ్యానం కొనసాగించండి. ఆ తర్వాత సెక్షన్ క్లోజ్ చేసుకుందాం. ఓకే మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా అందరూ ధ్యానం నుంచి సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. ఫైవ్ 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి.
ఓకే అండి. చక్కగా ఇంత అద్భుతంగా స్వాధ్యాయంలో భాగంగా సాయి సచ్చరిత్ర యొక్క జ్ఞానం ఇన్ని సెక్షన్స్తో అద్భుతంగా జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా స్వాధ్యాయం కంప్లీట్ చేసుకున్నానండి. నాతో పాటు మీరు కూడా ఈ జ్ఞానాన్ని విన్నారనే అనుకుంటున్నాను. మరి మరొక సెక్షన్లో కలుసుకుందాం. మరొక కొత్త బుక్ రీడింగ్లో భాగంగా మరొక కొత్త బుక్తో ఎంట్రీ అవుదాం. మరి అంతవరకు సెలవండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉండి ఆధ్యాత్మిక బుక్స్ ఏవైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ట్రై చేస్తాను. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.